హైదరాబాద్ కాచిగూడలో విషాదం నెలకొంది. సుందర్ నగర్లో ఓ ఏసీ పేలి 3 ఏళ్ల కవలలు ఇద్దరు కూడా మరణించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందట. ఇక మంటల్లో రహీం, రెహమాన్ ఇద్దరు కూడా చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో రహీం అక్కడికక్కడే మరణిస్తే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెహమాన్ మరణించాడు. కవలల మృతితో శోకసందర్లో మునిగింది ఆ కుటుంబం మొత్తం. ఈ ఘటనపైన కేసు నమోదు చేశారు. పోలీసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విజువల్స్ చూస్తున్నాం. హైదరాబాద్లోని సుందర్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ కాచిగూడ సుందర్ నగర్లో ఏసీ పేలి ఇద్దరు కవలలు మరణించారు. సో ఒకే సంఘటనలో ఇద్దరు ఒకే కుటుంబానికి సంబంధించిన వారు మరణించడంతో ఆ కుటుంబం శోకసందర్లో మునిగిపోయింది. ఆ విజువల్స్లో చూస్తూ ఉంటే ఎంతటి ఒక అగ్ని ప్రమాదంగా ఆ సంఘటన మారిందో అర్థమవుతోంది. చుట్టుపక్కల చాలా సుదూరం వరకు ఆ దట్టమైనటువంటి పొగలు కమ్ముకున్నాయి. సో అక్కడ ఆ ఘటనలో రహీం స్పాట్లోనే మరణిస్తే రెహమాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసింది ఆ కుటుంబం మొత్తాన్ని కూడా. సో అసలు ఏసీ పేలడం గల కారణం ఏంటి అని అంటే షార్ట్ సర్క్యూట్ అన్నట్టుగా తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సో జనరల్గా ఏసీలు చాలా మనం పెద్ద మొత్తంలో చూస్తున్నాం. ఏసీలు పేలడం గల ప్రధాన కారణం ఒకటి, చిన్నగా మంటలు అంటుకుంటే చాలు అది పెద్ద బ్లాస్ట్ గ్రోత్ ఉంటుంది. సో డర్ట్ కాయిల్స్ పైన ఎక్కువగా డస్ట్ పేరుకొని ఉన్నా అది ఓవర్ హీట్కి కారణమవుతుందట. ఓవర్ హీట్ కారణమైన తర్వాత కూడా పేలే అవకాశం ఉంది. ఇక కొంత గ్యాసులు కూడా ఫ్లేమేబుల్ గ్యాసెస్ ఉంటూ ఉంటాయి. సో ఈ గ్యాసుల వల్ల కూడా పేలే అవకాశం ఉంది. చిన్న స్పార్క్లు వచ్చిందంటే చాలు ఇట్టే గ్యాస్ బర్స్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత కరెంట్ ఫ్లక్చువేషన్స్ కారణంగా కూడా అంటే వచ్చిపోవడాలు ఎక్కువ తక్కువ వడాలు అలాంటి సిచ్యువేషన్లో కూడా ఏసీలు పేలే అవకాశం ఉందన్నట్టుగా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఇన్స్టాలేషన్ సరిగ్గా లేకపోతే కూడా రిపేర్ సమయంలో పవర్ ఆన్లో ఉంచి పనిచేసినా కూడా ఈ ప్రమాదం జరుగుతుందట. అయితే పేలుడు ముందు కొన్ని సిమ్టమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. బర్నింగ్ స్మెల్ వస్తుంది. తర్వాత ఏసీ సరిగ్గా చల్లబడకపోవడము, ఎక్కువగా వైబ్రేషన్ లేదా వేడి రావడము, ఇలాంటి సంకేతాలు కూడా ఉంటాయి. సో దీన్ని అన్నిటిని నివారించడానికి డెఫినెట్గా ఫ్రీక్వెంట్ టైంలో వాటిని రిపేర్ చేయించాలని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఈ సంఘటన ఎలా జరిగింది, మరి ఈ సంఘటనలో అటువంటి సిచ్యువేషన్ నెలకొన్న ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, సో హైదరాబాద్ కాచిగూడ సుందర్ నగర్ జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సో అక్కడ ఏసీ పేలుడు గల కారణం ఏం చెప్తున్నారు, కుటుంబీకులు ఏం చెప్తున్నారు? గల కారణాలు అయితే మాత్రం షార్ట్ సర్క్యూటే కారణం అని చెప్తున్నారు. అదే కాకుండా నిన్న సాయంత్రం కూడా ఇద్దరు పిల్లల్ని ఒకే రూమ్ లో పడుకోబెట్టింది తల్లి. అక్కడ ఒకే రూమ్ లో పడుకోబెట్టి వాళ్ళు ఎక్కడ లెగుస్తారో మళ్ళీ ఇంట్లో పని చేసుకుంటున్న సమయంలో అని చెప్పేసి డోర్ కూడా క్లోజ్ చేయడం జరిగింది అని తెలుస్తుంది. ఆ డోర్ క్లోజ్ చేసి తను హాల్లోకి వచ్చి తను వర్క్ చేసుకుంటున్న టైంలోనే ఈ ఏసీ బ్లాస్ట్ సౌండ్ పెద్దగా వినిపించడంతో ఒక్కసారిగా ఆ తల్లి డోరు తీయడంతో కూడా అప్పటికే ఏసీ పేలిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. కాకపోతే ఆ ఏసీ కూడా పోలీసుల విచారణలో మాత్రము ఆ ఏసీ చాలా రోజులుగా క్లీన్ చేయకపోవడము, దాని నుంచి కూడా ఎందుకంటే చాలా వరకు కూడా అది చాలా పాత ఏసీగా కూడా గుర్తించడం జరిగింది పోలీసులు. అది చాలా ఓల్డ్ ఏసీ అవ్వడం వల్ల కూడా దాన్ని క్లీన్ చేయకపోవడంతో షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో కూడా అది పేలినట్టుగా గుర్తించారు. అంతేకాకుండా ఈ ఇద్దరు కూడా కవల పిల్లలు కూడా వీళ్ళిద్దరు పడుకున్న సమయంలో ఇది జరగడంతో నిద్రలోనే పాపము రహీం మాత్రము అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. రెహమాన్ ని వెంటనే ఆసుపత్రికి తరలించే లోపే తను అక్కడ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. కానీ వెంటనే ఫైర్ ఇంజన్ కూడా అక్కడ కాల్ చేయడం జరిగింది. ఫైర్ సిబ్బంది రావడము అదంతా కూడా దట్టమైన పొగలు అలుముకొని ఆ ఇంటి మొత్తానికి కూడా ఆవహించిపోయింది. ఆ ఏసీ పేలడంతో మంటలని కూడా తెలుస్తూ ఉంది. వెంటనే హుటాహుటిన సిబ్బంది అంతా అక్కడికి చేరుకొని, పోలీసులు కూడా అక్కడికి చేరుకొని వెంటనే ఆ మంటలని అదుపులోకి తీసుకురావడం కూడా జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా